హుస్సేన్ సాగర్ లో మిస్ అయిన అజయ్ కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 2 బృందాలతో వెతుకుతున్నారు. భారతమాతకు మహాహారతి కార్యక్రమం చూడ్డానికి వచ్చిన అజయ్ తర్వాత కనిపించడం లేదనే సమాచారంలో వెతుకుతున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి వచ్చిన అజయ్ బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదానికి గురైన బోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. అజయ్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. బండ్ పీపుల్ ప్లాజా వద్ద జరిగినటువంటి భారతమాత మహాహారతికి వచ్చినటువంటి అజయ్ నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతూ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అజయ్ ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వచ్చాడు, అసలు ఏం చెప్పి వచ్చాడు, వాళ్ళ అమ్మ ఉంది, కొడుకుని మిస్ అయితే ఆ బాధ ఎంత వర్ణాతీతమో తల్లి కన్నీరు మున్నీరవుతుంది. అమ్మ అజయ్ ఏం చెప్పాడమ్మా మీతో ఇంటి నుంచి వచ్చేటప్పుడు? వస్తా అన్నాడండి. అంటే చెప్పాడా మీకు ఇక్కడ హారతికి వెళ్తున్నాను మళ్ళీ వస్తానమ్మా? ఏం చెప్పలేడండి, అట్లా అనలేడు. ట్యాంక్ బండికి పోతానన్నాడు అంతే. ట్యాంక్ బండికి పోతా వస్తానన్నాడు అంతే. 2 గంటలల్లా నా కొడుకు. అజయ్ ఇంకా ఇంటికి రాలేదు అని కాల్ చేశారా? అయితే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందండి 10 గంటల నుండి. అయితే 1:30కి వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వేరే ఆయనకు చెప్తే ఇట్లా అయ్యింది రాత్రి అని చెప్పిండు. నేను వస్తాడేమో అని అనుకున్నానండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారమ్మా? అంటే ఈవెంట్కి వచ్చాడు అజయ్ మాతో పాటు అని చెప్పిండండి. ఇక్కడికి వచ్చినాం మేము, మంచిగానే ఉండే. అది అగ్ని అది పడే వరకు అందరం ఎక్కడోళ్ళం అక్కడ దుంకేసినామని చెప్పిర్రు. మీకు ఏమనిపిస్తుందమ్మా? అజయ్ ఏమన్నా భయంతో ఏమన్నా ట్యాంక్ బండ్ లో దూకుంటాడు ఆ టైంలో అన్నా ఏమన్నా అనిపిస్తుందా, లేకపోతే ఏంటి? అనుకోడండి, నా కొడుకు చాలా ధైర్యవంతుడు, అసలే అట్లా చేసుకోడు. ఎంత ఇదైనా వస్తాడు నా కొడుకు, నాకు చెప్తాడు కూడా. ఇంట్లో ఎలా ఉంటాడమ్మా? రోజు యాక్టివ్ గా ఉంటాడా? చాలా యాక్టివ్ అండి ఆయన. చదువులో అయినా దేంట్లో అయినా చాలా యాక్టివ్ అయినా. నా కొడుకు చాలా టాలెంట్ నా కొడుకు అయితే. చివరిగా ఏం మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడమ్మా? వస్తానన్నాడు. అమ్మ వస్తా 2 గంటలల్లా, ఏమి ఊరికే ఫోన్ చేయకు, నేను వస్తా ఎట్లా అయినా అన్నాడు అంతే. అదొక్కటే మాట అన్నాడు. అంటే అమ్మ 23 సంవత్సరాల పాటు ఎంతో గారాభంగా పెంచుకున్నారు, ఎప్పుడు తను కనిపించడం లేదు. అదే కదండి నాకు. చెప్పలేనండి. ఏం కోరుకుంటారమ్మా ఫైనల్లీ? అంటే అసలు అజయ్ మంచిగా రావాలండి అంతే. నాకు నా కొడుకు చూస్తున్నాం కదా, అంటే 23 సంవత్సరాల పాటు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి అజయ్ నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చాడు, తిరిగి ఇంటికి రాలేదు. వాళ్ళ స్నేహితులు చెప్పిన తర్వాతే తెలిసింది అసలు అజయ్ ఎక్కడున్నాడు ఏంటి అనేది. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. నా కొడుకు తిరిగి ఇంటికి రావాలి అని చెప్పేసి ఆ తల్లి తన ఆవేదన చెప్తుంటే నిజంగా ఆ బాధ అనేది వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. ఏమవుతారమ్మా అజయ్కి మీరు? అమ్మమ్మని ఇంకా నా మాట్లాడుతుంది. అదే చూస్తున్నాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అజయ్కి సంబంధించినటువంటి కొలీగ్స్ కావచ్చు, అదేవిధంగా తండ్రి, నాన్నమ్మ వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో అడుగుదాము. అమ్మ అజయ్తో ఎప్పుడు మాట్లాడావమ్మా నువ్వు? ఏమవుతాడు నీకు అజయ్? మనవడు అవుతాడా? ఏం చెప్పాడంటే రోజు మాట్లాడుతూ ఉంటావా అజయ్తో? ఏం చెప్పాడు నిన్న మీతో? ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుందని వెళ్ళొస్తానని తల్లితోటి చెప్పిండు. సరే ఇక పోతురు కదా, అందరు పోతురు కదా, నేను కూడా పోతానని సరే పోయిరామని తల్లి అన్నది. వచ్చేసిండు. వచ్చి మళ్ళా తల్లి 9 గంటలకు ఫోన్ చేస్తే చిచ్చాప మాట్లాడిండట. 9 గంటలకు మాట్లాడినాక ఇక మళ్ళీ దాని తర్వాత 10 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే చిచ్చాప్. పోలీసు వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా మీరు? ఈ డిఆర్ఎఫ్ పోయొచ్చారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? 12 గంటలకు 1 గంటకు బయటకు నెట్తో వస్తాడు అని చెప్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళకేమది? వాడు ఏడున్నాడు, ఏం కథ, ఎట్లుండు, శివమన్నా కానొచ్చినా మంచిగా ఉండు కదా.
ఏది లేదా అంటే లోపల ఉండుంటాడు అని మీరు అనుకుంటున్నారు? ఉంటాడు, ఆ బోర్డు కిందనే ఉంటాడు, ఎక్కడ పోడు, బోర్డు కిందనే ఉంటాడు. అదేందంటే వీళ్ళు ఈత వచ్చేపట్టుకే బయటకు వచ్చేసిరు ఇద్దరు పిల్లలు. వీనికి ఈత రాదు, ఈత రాక ఆ దుంకినట్టుండి అందులోనే దిగిపోయాడు. చెప్పండి, మీ కొడుకుతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు మీకు ఆల్రెడీ తెలుసా? అసలు వాళ్ళందరూ కలిసి మీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చారా, లేదు అంటే వాళ్ళుగా వెళ్ళిపోయారు? మా బాబు ఒక్కడే వచ్చింది ఇంటికాడ నుంచి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది వాళ్ళు ఎంబడి వచ్చిందని. ముందే మాకు తెలియదు వాళ్ళు ఎంబడి వచ్చి, ఇక్కడికి వచ్చినాక తర్వాత తెలిసింది. అంటే నైట్ టైము ఇక్కడికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఇదంతా కూడా రిస్క్ అని చెప్పి ఏమన్నా ఆపే ప్రయత్నం చేశారా, లేకపోతే రెగ్యులర్గా బయటికి వెళ్తుంటాడా? ఇక్కడికి వస్తున్నా అని చెప్పలే, అసలు చెప్పలే. ఫస్ట్ 7:30కి అట్లా వెళ్ళిండు. 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పిండు అన్నమాట ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినా. తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అజయ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఇంటికి వస్తాను 9-10 ఆ ప్రాంతంలో వస్తాను అని చెప్పాడు. అంటే 9కి కాల్ చేశాడు, మాట్లాడాము. 7:30 ఆ ప్రాంతంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భారతమాత మహాహారతికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము, తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి వెంటనే ఫ్రెండ్స్కి కాల్ చేశాము, ఏమైంది ఇంకా అజయ్ తిరిగి ఇంటికి రాలేదు అని అడిగినటువంటి సమయంలో అజయ్ ఉన్నటువంటి బోట్, మేము ఉన్నటువంటి బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే మమ్మల్ని వేరే షిప్లో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అజయ్ ఆ బోట్లోనే ఉండొచ్చు, మాకు వివరాలు ఏమి తెలియదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి వీళ్ళకి విషయం తెలిసిన 2:30కి తెలిసింది. వీళ్ళు ఉండేటువంటి నాగారం ప్రాంతం నుంచి ఇక్కడికి 3:30 వరకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా ఇక్కడే ఉన్నారు, అజయ్ కోసం ఎదురు చూస్తున్నారు. అజయ్ మిస్ అయినటువంటి ప్లేస్లో గాలింపు చర్యలు డిఆర్ఎఫ్ టీంతో పాటు స్పెషల్ టీం గాలింపు చర్యలని ముమ్మరం చేసింది. కానీ అజయ్కి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. అజయ్ మాకు కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు ఈ టీం అంతా గాలిస్తున్నారు కాబట్టి అజయ్ని మరికొద్ది సేపట్లోనే ఖచ్చితంగా లోపలి ఉంటే బయటికి తీసే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 9 గంటల నుంచి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, ట్యాంక్ బండ్.